Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కేబీఆర్ పార్కుకు 35 మీటర్ల పరిధిలోని చెట్లను నరకవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. పార్కు చుట్టూ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. సుప్రీంకోర్టు స్టేతో తాత్కాలికంగా ఎస్ఆర్డీపీ పనులు నిలిచిపోనున్నాయి. ఇక పార్కు పరిధిలో సుమారు 1300 చెట్లు నరికివేస్తున్నారని పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక తదుపరి విచారణ జూలై 27కు వాయిదా పడింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతకు సంబంధించి సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీనికి సంబంధించి పనులు కూడా, ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి, ఓవరాల్గా ఏం చెప్తున్నారు దీనిపై? ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అయితే హెచ్సిటి ఫ్లైఓవర్ కు సంబంధించి, అలాగే అండర్ పాస్ నిర్మాణాలకు సంబంధించి, అంటే హైదరాబాద్ ఏదైతే జూబ్లీ హిల్స్ కావచ్చు, పంజాగుట్ట కావచ్చు, ఇదంతా కూడా ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ ట్రాఫిక్ సంబంధించినటువంటి కొన్ని కార్యాచరణలో భాగంగా ఈ అండర్ పాస్ కానీ అలాగే ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. సో దానికి సంబంధించి ఏదైతే ఈ కేబీఆర్ కు చుట్టూ ఉన్నటువంటి కొన్ని చెట్లు ఉన్నాయో ఆ చెట్లను కూడా తొలగిస్తూ కూడా మరి వాళ్ళు ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి అన్ని కూడా సర్దుబాట్లు చేస్తా ఉన్నారు. అయితే దీనిపైన పర్యావరణవేత్తలు మరి సుప్రీంకోర్టులో పిల్లు వేశారు. ఆ పిల్లు ఈ రోజు విచారణకు వచ్చింది. ఏదైతే పార్కు సరిహద్దుల నుండి 25 మీటర్ల నుండి 35 మీటర్ల వరకు పరిధిలో ఉన్నటువంటి ఎకో ఫెన్సింగ్ జోన్ లోపల ఉన్నటువంటి ఏ చెట్టును కూడా మరి నరికివేయొద్దంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఖచ్చితంగా ఈ ఉత్తర్వులు ఏదైతే జూలై 27 వరకు కూడా ఎలాంటి పనులు అక్కడ చేపట్టొద్దు, అది ఏదైతే చెట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో సో మీరు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా మరి సుప్రీంకోర్టు తెలిపిన పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇక్కడ పర్యావరణవేత్తలు అయితే కొంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. ఇది ఒక ప్రభుత్వానికి కొంత మరి చెప్పబెట్టి అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఏమో ట్రాఫిక్ సంబంధించి సమస్యల పట్ల, ట్రాఫిక్ కు సంబంధించి మేము ఈ చర్యలు చేపడుతున్నామంటూ ఇటు ప్రభుత్వం చెప్తుంది. కానీ ఖచ్చితంగా పర్యావరణాన్ని పణంగా పెట్టి మేము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేము అంటూ కూడా మరి సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఒక 2 నెలల పాటు, 2.5 నెలల పాటు కూడా మరి ఈ వర్క్ అంతా కూడా ఆగిపోయే అవకాశం ఉంది. చూడాలి మరి దీనిపైన మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఏంటి అనేది చూడాలి. దాంతో పాటు అక్కడ కేబీఆర్ పార్క్ కు సంబంధించినటువంటి రోజు వచ్చే వాళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మురళి, పర్యావరణవేత్తల మాట ఏంటి దీనికి సంబంధించి? మా పోరాటం ఫలించింది అనేటువంటి మాట. ఈ ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి కూడా పర్యావరణవేత్తలు ఆ పరిసరాల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అంటే ఫ్లైఓవర్ని కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నిర్మాణం చేపట్టాలి అని అంటే భారీ స్థాయిలో చెట్లను నరికివేయాల్సిందే అనేటువంటి పరిస్థితి అక్కడ ఉండేదనేది పర్యావరణవేత్తల మాట. ఏంటి వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడున్న పరిణామాన్ని బట్టి? డెఫినెట్ గా ఇక్కడ పర్యావరణ ప్రేమికురాలు కాజల్ మహేశ్వరి దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ లో అయితే సీనియర్ న్యాయవాది కె వివేక్ రెడ్డి కోర్టులో బలమైన అంశాలను లేవనెత్తారు. దాదాపు కేబీఆర్ చుట్టూ, అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి 1300 పైగా చెట్లను రాత్రి పగలు తేడా లేకుండా వీళ్ళందరూ కూడా నరికేస్తున్నారంటూ కోర్టులో మరి కోర్టు దృష్టికి తీసుకెళ్లిన పరిస్థితి కనబడతా ఉంది. భూసేకరణ విషయంలో కూడా మరి ప్రభుత్వం కొంత తాత్పర్యం చేసింది అంటూ కూడా అక్కడ ప్రస్తావించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రస్తుతం హైకోర్టు సెలవును అదునుగా తీసుకొని ఇదంతా కూడా నడుస్తుంది అంటూ ఆమె లేవనెత్తిన పరిస్థితి అయితే కనబడుతోంది. చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ దీనికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం పర్యావరణ పరిరక్షణను పణంగా పెట్టలేమని పేర్కొనడం, ఇటు ఈ తీర్పు పట్ల పర్యావరణవేత్తలు అలాగే కేబీఆర్ సేవ్ కేబీఆర్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ ఎంతో కొంత పొల్యూషన్ ని తట్టుకొని ముందుకు వెళ్తుంది. అంటే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి కొన్ని ఏదైతే ఇట్లాంటి పార్కులు కావచ్చు, అలాగే మెయిన్ ప్రధానంగా హైదరాబాద్ కేబీఆర్ పార్కు చాలా కీలకమైంది. ఎందుకంటే దాంట్లో కొంత చెట్లు లేకపోతే ఖచ్చితంగా మనం పొల్యూషన్ కి, ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే పరిస్థితి ఉందో అంతకంటే ఘోరంగా హైదరాబాద్ తయారవుతుందంటూ పర్యావరణ ప్రేమికులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును చాలా మంది హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కేబీఆర్ పార్కుకు 35 మీటర్ల పరిధిలోని చెట్లను నరకవద్దని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్కు చుట్టూ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. సుప్రీంకోర్టు స్టేతో తాత్కాలికంగా ఎస్ఆర్డీపీ పనులు నిలిచిపోనున్నాయి. పార్కు పరిధిలో సుమారు 1300 చెట్లు నరికివేస్తున్నారని పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే
తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూలై 27కు వాయిదా వేసింది.